భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గణేష్ టెంపుల్ ప్రాంతంలో సింగరేణి రిటైర్డ్ కార్మికుడు గుబ్బల రామ్మోహన్ రావును హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంట్లో భోజనం చేస్తుండగా దాడి చేశారు. బలవంతంగా బయటకు లాక్కెళ్లి తలపై సుత్తితో కొట్టి హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. गाड़ी वहीं पे छोड़ दी, इनको नहीं दे, मेरे को भी दौड़ा लिया, मैं भाग गया, कैसे जाता हूँ, मेरे को मारने के लिए दौड़ाया, गाड़ी से गया, पैर से गया, नहीं देखा, मैं डर के मारा भाग गया, ये भैया आए तो मैं आया, क्या हुआ అక్కడ కేకలు వస్తాయి సార్, మాకు వెనుక బజార్ అయితే కేకలు వస్తాయంటే బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ ఇంత సౌండ్ ఇస్తాను, ఇంత గొడవ చేస్తాను అని నేను సందులో పడి నడుచుకుంటూ వచ్చి వాళ్ళకి వచ్చి చనిపోయినట్టు చూసి 100 మంచిగా పెట్టిండు. ఈయన గెలిగితే ఈయన ఉరికితే ఆయన వెనుక ఈయన ఉరికి ఆ సందర్భంగా వెళ్ళిపోయాడు. ఇది లాలు కొన్నారు సార్, ఇది లాలు ఎస్టీ అయినా లాలు కొన్నారు సార్. ఇది లాలు ఇంకోళ్ళకి అమ్మిండు. ఆ లాలు తర్వాత వీళ్ళు కొనుక్కున్నారు. ఆయన కోర్టులో కేసేసి కిరాయికున్నట్టు నారాయణ చాలా తెలియదు. కోర్టు వచ్చి కిరాయికున్నట్టు ఖాళీ చేపించి ఈయనకు అమ్మిండు. 20 లక్షలకి అమ్మిండు అంత పెద్ద బిల్డింగ్. ఈయనకి అమ్మిండు. నేను ఈయన కూడా ఇచ్చిన కేసు ఉంది కదా ఎన్నుకుంటాను అనేది కూడా ఇచ్చిన. మాకు ఏమైందని వాళ్ళ భార్య కూడా అంది, మాకు ఏం కాదు తీసుకోవడానికి డబ్బులు నిజమే నిజమే తొందరండి ఇక్కడ బిల్డింగ్